హలో అండి. కేఎఫ్సి గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈరోజు వీడియోలో కేఎఫ్సి ఫౌండర్ అయిన కల్నల్ హర్లాన్ డేవిడ్ సాండర్స్ యొక్క సక్సెస్ స్టోరీని తెలుసుకుందాం. కల్నల్ హర్లాన్ డేవిడ్ సాండర్స్ 1890 సెప్టెంబర్ 9న ఇండియానాలో వెల్బర్ డేవిడ్ మార్గరెట్ ఆన్ సాండర్స్ దంపతులకు జన్మించిన ముగ్గురు పిల్లల్లో మొదటివాడు. సాండర్స్ 5 ఏళ్ల వయసులో అతని తండ్రి మరణించారు. 7 సంవత్సరాల వయసులో రొట్టె, కూరగాయలు వండే నైపుణ్యం పొందాడు. తర్వాత మాంసంలో వంటకాలు చేయడం నేర్చుకున్నాడు. అతను తన 10 సంవత్సరాల వయసులో పొలం కూలీగా పనిచేయడం ప్రారంభించాడు. 13 సంవత్సరాల వయసులో ఇల్లు విడిచి బయటకు వెళ్ళాడు. ఇండియానా పోలీసులు గుర్రపు బండ్లకు రంగులు వేసి ఉద్యోగంలో చేరాడు. 14 సంవత్సరాల వయసులో అతను పొలం వానిగా పనిచేయడానికి దక్షిణ ఇండియానాకు వెళ్ళాడు. న్యూ అల్బనీలో సాండర్స్ కండక్టర్గా ఉద్యోగం సంపాదించాడు. 1906లో అక్టోబర్లో యునైటెడ్ స్టేట్స్ ఆర్మీలో చేరాడు. క్యూబాలో సరుకుల బండి తోలే పనిచేశాడు. అతను 1907 ఫిబ్రవరిలో గౌరవప్రదంగా ఈ ఉద్యోగం మానివేశాడు. తర్వాత అతను తన 16 లేదా 17 ఏళ్ల వయసులో ధూమయంత్రం నందు నిప్పుని ఎగదోసే పని ఫైర్మ్యాన్గా చేరాడు. 1909లో సాండర్స్ నార్ఫోక్ అండ్ వెస్టర్న్ రైల్వే శ్రామికునిగా పనిచేశాడు. సాండర్స్కు మార్గరెట్ సాండర్స్, విల్ట్రెడ్ సాండర్స్ రగల్స్ అనే 2 కుమార్తెలు ఉన్నారు. అతను తన పిల్లలను సరిగ్గా పోషించలేకపోయాడు. అతను 3 సంవత్సరాలు పనిచేసి అతని కుటుంబం అతనితో కలిసి ఉండటానికి తగినంత డబ్బు సంపాదించాడు. తన సొంత కక్షిదారుడితో కోర్టు గదిలో ఘర్షణ పడినందున అతని న్యాయవాద వృత్తి జీవితం ముగిసింది. అతని జీవితంలో చాలా నిరాశ చెందాడు. 1920లో సాండర్స్ బహియో నదిపై జెఫర్సన్ విల్లే, లూయిస్ విల్లే మధ్య పడవను నడిపే ఫెర్రీబోట్ కంపెనీని స్థాపించాడు. అతని నిధుల కోసం అర్థించి స్వయంగా తక్కువ శాతం వాటాదారుడయ్యాడు. తర్వాత సంస్థ కార్యదర్శిగా నియమించబడ్డాడు. ఫెర్రీబోట్ కంపెనీ తక్షణ విజయం సాధించింది. సాండర్స్ తన ఫెర్రీబోట్ కంపెనీ $22,000 అమ్మివేశాడు. ఈ డబ్బును ఎసిటిలిన్ దీపాలను తయారు చేసే సంస్థకు స్థాపించడానికి ఉపయోగించాడు. కానీ విఫలమయ్యింది. చిన్ననాటి నుంచి అనేక పర్యాయాలు జీవితం అనే యుద్ధంలో ఓడిపోతూనే ఉన్నాడు. 1939 జూలైలో సాండర్స్ నార్త్ కరోలినాలోని ఆషెవిల్లేలో ఒక గృహాన్ని కొనుగొన్నాడు. అతని నార్త్ కార్బన్ రెస్టారెంట్ గృహం 1939 నవంబర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ధ్వంసమయ్యాయి. సాండర్స్ దీనిని 140 మంది కూర్చొనగలిగే అల్పాహారశాలగా పునర్నిర్మించాడు. 1941 డిసెంబర్లో యునైటెడ్ స్టేట్స్ 2వ ప్రపంచ యుద్ధంలోకి ప్రవేశించినప్పుడు గ్యాస్ వాడకం నియంత్రించబడింది. పర్యాటక రంగం నష్టపోవడంతో సాండర్స్ తన ఆషావిల్లే హోటల్ మూసివేయవలసి వచ్చింది. 1952లో సాండర్స్ తన రహస్య వంటకం కెంటుకీ ఫ్రైడ్ చికెన్ కేఎఫ్సీను మొదటిసారి ఊటాలోని సౌత్ సాల్ట్ లేక్కు చెందిన పీట్ హార్మన్కు నియమించాడు. పీట్ హార్మన్ ఆ నగరంలోని అతిపెద్ద ఉపహారశాలలో ఒకదానికి నిర్వాహకుడు. ఉత్పత్తిని అమ్మిన మొదటి సంవత్సరంలో అమ్మకాలు 3 రెట్లు పెరిగి వేయించిన కోడి మాంసం అమ్మకాలలో 75% పెరుగుదల వచ్చింది. ప్రతి కోడి మాంసపు ముక్కకు సాండర్స్కు $0.04 చెల్లించారు. తన పనిలో గెలిచిన ఆత్మవిశ్వాసంతో 120 దేశాలలో 20,000కు పైగా రెస్టారెంట్లను స్థాపించాడు. ఓటమి గెలుపునకు మొదటి మెట్టు అని సాండర్స్ నిరూపించాడు. ఒకరోజు పార్కులో ఒక చెట్టు కింద కూర్చొని తన జీవితంపై సమీక్ష నిర్వహించాడు. తన జీవితంలో ఓటమి పాలవడానికి కారణాలను అన్వేషించాడు, పరిశోధించాడు, సుదీర్ఘంగా ఆలోచించాడు. ప్రపంచంలో ఎవరు చేయలేని ఒక పనిని చేయాలని నిర్ణయించుకున్నాడు. మనిషికి ప్రాథమిక అవసరమైన ఆహారం విషయంలో అనేక పరిశోధనలు చేశాడు. చివరకు విజయం సాధించాడు. 11 రకాల మసాలా దినుసులతో కూడిన మంచి చికెన్ వంటకాన్ని తయారు చేశాడు. చికెన్ వంటకంతో ఒక రెస్టారెంట్ ప్రారంభించాడు. అది అనతి కాలంలోనే ప్రజల ఆదరణ పొందింది. 1009 రెస్టారెంట్లు సాండర్స్ తయారు చేసిన వంటకం రుచిగా లేదు అని సాండర్స్ని వ్యతిరేకించారు. కానీ సాండర్స్ గొలుసుకట్టు విధానం చాలా విజయవంతమైంది. అంతర్జాతీయంగా విస్తరించిన మొట్టమొదటి ఫాస్ట్ ఫుడ్ శ్రేణిలో కేఎఫ్సి ఒకటిగా నిలిచింది. కెనడా, యూకే, మెక్సికో, జమైకాలో 1960ల మధ్యలో ఉపహారశాలలను ప్రారంభించింది.
శాండర్స్ 1962లో తన ప్రెషర్ ఫ్రైయింగ్ చికెన్ పద్ధతికి పేటెంట్ పొందాడు. 600కి పైగా స్థానాలను కంపెనీ వేగంగా విస్తరించడం, వృద్ధాప్యంలో ఉన్న సాండర్స్కు వాటిని నిర్వహించడం అధిక భారంగా మారింది. 1964లో అప్పటి 73 సంవత్సరాల వయసులో అతను కెంటకీ ఫ్రైడ్ చికెన్ KFC కార్పొరేషన్ను $2 మిలియన్ల అమెరికన్ డాలర్లకు 29 ఏళ్ల న్యాయవాది, భవిష్యత్ గవర్నర్ జాన్ వై బ్రౌన్ జూనియర్ నేతృత్వంలోని KFC వ్యాపారవేత్తల భాగస్వామ్యానికి విక్రయించాడు. బోర్డు మెంబర్లలో ఒకనిగా ఉంటూ సంవత్సరానికి $75,000 ఇవ్వమని ఒప్పందం కుదుర్చుకున్నాడు. కంపెనీ అమ్మివేసిన తర్వాత కూడా అతను KFC రెస్టారెంట్లన్నిటికీ తిరుగుతూ వారు సరిగ్గా వండుతున్నారో లేదో పరీక్షించేవారు. సాండర్స్ డబ్బు మీద కన్నా కస్టమర్స్ యొక్క క్వాలిటీ సాటిస్ఫాక్షన్ మీద దృష్టి పెట్టేవారు. 1990 దశకంలో భారతదేశం తొలిగా బెంగళూరు KFC ఉపాహారశాల తెరవబడింది. తర్వాత చిన్న పట్టణాలలో కూడా ఇటువంటి ఉపాహారశాలలు తెరవబడ్డాయి. వయసు ఎంతైనా ప్రయత్నం ఆపకపోతే విజయాన్ని పొందవచ్చు అని నిరూపించిన వ్యక్తి కల్నల్ శాండర్స్. మీ కలలు నెరవేర్చుకుంటే వయస్సు అడ్డంకి కాదు, మీ ధైర్యమే ముఖ్యం. ఇలాంటి మరిన్ని ఇన్స్పిరేషనల్ అండ్ మోటివేషనల్ సక్సెస్ స్టోరీస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.